నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మోంథా తుపాను ధాటికి లక్షల మంది రైతులు రోడ్డున పడ్డారు. ఆదుకోవలసిన పాలకులు అన్నదాతకి వెన్నుపోటు పొడిచారు. రైతులను బురద కొదిలి, ఏపీని గాలి కొదిలి పాలకులు షికార్లకు సై అన్నారు. ముఖ్యమంత్రి లండన్లో, లోకేష్ క్రికెట్ మ్యాచ్ కిక్లో, డిప్యూటీ సీఎం హాయిగా హైదరాబాద్లో. లక్షల మంది అన్నదాతలు మాత్రం చేతికందని పంట మోంథా బారిన పడితే అప్పులెలా కట్టాలో అర్థం కాక అల్లాడిపోతున్నారు. చంద్రబాబు పాలనలో రైతులు ఎప్పుడూ సుఖపడింది లేదు, సాయం అందుకున్నది లేదు. ఇప్పుడు పాలకులతో పాటు ప్రకృతి కూడా పగబట్టి వ్యవహరించడంతో రైతులు విలవిలలాడిపోతున్నారు. కర్షకులు కన్నీళ్లు తుడవడానికి, అన్నదాతలకి అండగా పాలకుల పైశాచికత్వంపై పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అందరికీ అన్నం పెట్టే అన్నదాత గత 17 నెలలుగా ఏడుస్తూనే ఉన్నాడు. గిట్టుబాటు ధర కోసం ఏడుస్తున్నాడు, యూరియా కోసం ఏడుస్తున్నాడు, పైసా పెట్టుబడి సాయం అందక ఏడుస్తున్నాడు, సున్నా వడ్డీ రాయితీ జాడ కనబడక ఏడుస్తున్నాడు, ఉచిత పంటల బీమా లేదని ఏడుస్తున్నాడు. ఆకలికి ఏడ్చి, అప్పులకు ఏడ్చి, తుపాను నేలపాలు చేసిన పంటని చూసి ఏడ్చి అల్లాడిపోతున్న అన్నదాతల బతుకు మీద కొడుతోంది కూటమి ప్రభుత్వం. మోంథా తుపానుని మేము ఎలా ఎదుర్కొన్నామో తెలుసా అంటూ పచ్చ సొల్లు చెప్పుకొచ్చిన పాలకులు రైతులను ఆదుకోవలసిన తరుణంలో మాత్రం మొహం చాటేశారు. అన్నదాతల ఉసురు పోసుకోవడం మా హక్కు అన్నట్టుగా కర్షకులపై కర్కశత్వం ప్రదర్శిస్తోంది ప్రభుత్వం. మోంథా తుఫాన్ రైతుల ఆశలను చిదిమేసింది, చేతికొచ్చిన పంటని మింగేసింది. ఇప్పుడు అన్నదాతలను ఏడిపించడం తమ వంతు అంటున్నారు ఏపీ పాలకులు. అనటం ఏంటి, ఆల్రెడీ మొదలు పెట్టేశారు. మోంథా తుఫాను సర్వనాశనం చేసేస్తే మరింతగా కోలుకోలేని దెబ్బ కొట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం సై అంటే సై అంటోంది. నిజానికి గత 17 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో రైతులు అష్ట కష్టాలు పడుతూనే ఉన్నారు. చివరకు యూరియా బస్తా కోసం రోజుల తరబడి రోడ్డున పడాల్సిన దుస్థితి గతంలో కర్షకులు ఎప్పుడూ చవిచూడలేదు. అలాంటి దీనస్థితిని కూడా రైతులు అనుభవించారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా పంట నష్టం కేంద్రంగా రైతుల బతుకులతో ఆడుకుంటోంది కూటమి సర్కార్. మోంథా తాకిడికి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ధైర్యం చెప్పి వారికి పూర్తిగా న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా రైతాంగాన్ని పరామర్శించి వారి గోడు వినటానికి జగన్మోహన్ రెడ్డి పర్యటించగానే అటు పాలకులకు చెమటలు పట్టాయి. ఆ వెంటనే ఖాకీల ఓవర్ యాక్షన్ మొదలయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆంక్షల నోటీసులు అందించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎవరూ రావటానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఇక టీడీపీ నేతలు, కార్యకర్తలు అయితే ముందు రోజు నుంచే గ్రామాన ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ఆగిపోతాయని బెదిరించారు. దాంతోపాటే కేసులు పెట్టి లోపల వేస్తామన్నారు. టీడీపీ కనుసన్నల్లో పోలీసులు రెచ్చిపోయారు. గ్రామాలు బ్లాక్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ బారికేడ్లు పెట్టి జనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలాది పోలీసులు రహదారి పొడవునా మోహరించినా రైతులు, అభిమానులు జంకలేదు. దారి పొడవునా జగన్మోహన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, పరిపాలన ఎంత దయనీయంగా ఉందో, ఎంతటి అరాచకత్వం రాజ్యమేలుతుందో చెప్పటానికి తాజా పరిణామాలే నిదర్శనం. మోంథా తుపాను ధాటికి లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగితే అన్నదాతలకు అండగా ఉండాల్సిన పాలకులు ఆంధ్రప్రదేశ్లోనే లేకుండా పోయారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను గాలి కొదిలేసి లండన్లో చంద్రబాబు షికార్లకు సై అంటే ఇక చిన్నబాబు క్రికెట్ కిక్ లో తెగ ఎంజాయ్ చేసేశారు. ఇక చంద్రబాబు స్క్రిప్ట్ మేరకు మాత్రమే ఊగిపోతూ వీరంగం చేసే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ తరహా ఆదేశాలేవీ లేవు కాబట్టి హాయిగా గడపటానికి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. మోంథా పాలైన పంటని చూస్తూ ఇదెక్కడి కర్మరా అనుకుంటూ అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉన్నాయి.
ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే, విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓ రోజు అట్టా చేపల్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. ఈడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక, కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక, నవ్వు రాక, ఇది పరిస్థితి వాళ్ళది. విపత్తు సంభవించి పంట నష్టం వాటిల్లినప్పుడు మిగిలిన పంటను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. మొలకలొచ్చినా, రంగు మారిన నూకలైనా సరే మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ కూటమి ప్రభుత్వం మోంతా తుపాను వేళ పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను నట్టేటా ముంచేలా వ్యవహరిస్తోంది. కక్ష కట్టినట్లుగా వారిపై కుట్రలకు పాల్పడుతోంది. ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఓవైపు ఇన్పుట్ సబ్సిడీ ఏదో విధంగా ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఇన్పుట్ సబ్సిడీ వంకతో పంటను కొనేందుకు ముఖం చాటేస్తోంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి దుస్థితి చూడలేదని రైతులు లబోదిబోమంటున్నారు. మోంతా తుఫాను వల్ల కష్టాల్లో ఉండగా తమను గాలి కొదిలేసి సీఎం చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లటం ఏమిటని అన్నదాతలు నిలదీస్తున్నారు. పంట నష్ట పరిహారం ఇచ్చేందుకు 1,00,000 నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం కనీసం ఒబ్బిడి చేసుకున్న పంటనైనా కనీస మద్దతు ధరకు కొనే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోవటం లేదని రైతులు వాపోతున్నారు. మీ పేరు తుది జాబితాలో చేర్చాలంటే మీ పంటను కొనే అవకాశం ఉండదని తెగేసి చెప్తూ ఉండటం రైతులను విస్మయానికి గురి చేస్తోంది. తుఫాను మింగేయగా మిగిలిన పంటను మిల్లర్లు ఇచ్చే రేటుకు మీకు నచ్చితే అమ్ముకోవచ్చని, కొనుగోలు కేంద్రాల్లో కొనే అవకాశాలు లేవని అధికారులు తెగేసి చెప్తున్నారు. ముంపుకు గురైన పంటలో తేమ శాతం అధికంగా ఉంటుందని, రంగు మారి మొలకలొచ్చే అవకాశం ఉండటంతో తాము మద్దతు ధర ఇచ్చే ప్రసక్తి లేదని మిల్లర్లు, దళారులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న తమను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి దేశంలో ఎక్కడా లేని నిబంధనలు విధించడంపై వారంతా మండిపడుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఈ నష్టం జరిగిందని కానీ ఎవడైనా కూడా అడిగితే, రైతు అడిగితే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయరట తర్వాత. అంటే ఏం చెప్తా ఉన్నారు? ఎక్కడైనా కూడా ఏదైనా తుఫాను వచ్చినప్పుడు మనుషులకు మానవత్వం ఉండాలి. మానవత్వం అనేది ప్రభుత్వం ప్రదర్శించి తుఫాను వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలి. ఈ రెండు రావడమే, రెండు ఇవ్వడమే కాకుండా, వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల. అలాంటిది అదిస్తే ఇదేమో, ఇదిస్తే అదేమో అని చెప్పి, అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, రైతులను థ్రెటన్ చేస్తూ ఉన్నారు అని అంటే, రైతులను బెదిరిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము, ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా. ఈ క్రాప్ నమోదులో టీడీపీ కూటమి సర్కార్ నిర్లక్ష్యం అన్నదాతల పాలిట పెను శాపంగా మారింది. ఈ క్రాప్ పక్కాగా పారదర్శకంగా నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్ట పరిహారం, పంటల బీమా సాయం ఇవ్వాలని రైతులు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ఏకంగా ఈ ప్రక్రియనే నిర్వీర్యం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు అత్యంత పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ క్రాప్ నమోదు ప్రక్రియను చంద్రబాబు సర్కార్ మొక్కుబడి తంతుగా, తూతూ మంత్రంగా మార్చింది. అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ క్రాప్ ను నీరుగార్చడమే లక్ష్యంగా సాగుతున్న కూటమి ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ పంట నమోదు పారదర్శకంగా చేపట్టకపోవటం వల్ల పంట నష్టపరిహారం, బీమా సాయం అందే పరిస్థితి లేకుండా పోయిందని, పంట ఉత్పత్తులను అమ్ముకునే దారి కానరావటం లేదని మోంతా తుఫానుతో పంటలు దెబ్బతిన్న రైతులు ఆక్రోశిస్తున్నారు. మరోవైపు పంట నష్టం అంచనాల కోసం చేపట్టిన ఎన్యూమరేషన్ ప్రక్రియ కూడా అస్తవ్యస్తంగా తయారయ్యింది. టీడీపీ నేతల సిఫార్సులతో వారి ఇళ్ల వద్దే జాబితాలు తయారు చేస్తూ నష్టపోయిన రైతుల నోట్లో సర్కార్ మట్టి కొడుతోంది. ఈ ప్రభుత్వం అయితే అసలు ఈ క్రాప్ అనే ప్రక్రియ కూడా పూర్తిగా ఎగనామం పెట్టేసింది. ఈ క్రాప్ అనేది ఎగనామం పెట్టింది. అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి, ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది. పంట పొలంలో రైతన్నను నిలబెట్టించి
పంట పొలంలో ఆ రైతులను జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ఈ క్రాప్ నిర్వచనం మార్చినారు. ఈరోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా? చేశామంటే చేశాం. తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు. ఇది బాపట్లలో ఒక చిన్న ఎగ్జాంపుల్. డిజిటల్ క్రాప్ సర్వే నిబంధనల ప్రకారం ప్రతి ల్యాండ్ పార్సిల్లో వివరాలను విధిగా నమోదు చేయాలి. సీజన్ ముగిసి నెల రోజులైంది, కానీ ఇప్పటి వరకు 60% మించి ల్యాండ్ పార్సిల్స్ లో వివరాలు నమోదు చేయలేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో 2.94 కోట్ల ల్యాండ్ పార్సిల్స్ ఉండగా 2 కోట్ల ల్యాండ్ పార్సిల్స్ ను నమోదు చేసినట్లుగా అధికారులు కాకి లెక్కలు చెప్తున్నారు. మరోవైపు రైతుల వేలిముద్రలతో పాటు ఈ పంట నమోదును ధృవీకరిస్తూ ఆర్ఎస్కే రెవెన్యూ అధికారులు వేలిముద్రలు వేసే ప్రక్రియను పూర్తిగా అటకెక్కించేశారు. ర్యాండమ్ గా ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలనను మొక్కుబడి తంతుగా మార్చేశారు. ఇక కౌలు రైతులు సాగు చేస్తున్న పంట వివరాలు ఈ క్రాప్ లో నమోదు కావటం లేదు. సిసిఆర్సి కార్డుల జారీ మొక్కుబడిగా సాగుతోంది. రెవెన్యూ అధికారులు ధృవీకరిస్తే చాలు రైతులు పండించిన పంట వివరాలు నమోదు చేస్తామని నమ్మబలికారు. కానీ ఎక్కడా ఆ దాఖలాలు కానరావటం లేదు. దీనికి ఏకైక కారణం ఈ క్రాప్ పక్కాగా నమోదు చేస్తే విపత్తు వేళ రైతులకు పంట నష్ట పరిహారం, బీమా సాయం ఎక్కడివ్వాల్సి వస్తుందోననే భయమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా మోంతా తుపాను కన్నా ముందుగానే అన్నదాతకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు తుఫాను వేళ అండగా నిలవకుండా తప్పించుకోవటానికి మరిన్ని కుట్రలకు పదును పెడుతోంది. మోంతా తుపాను లక్షలాది ఎకరాల పంటని సర్వనాశనం చేసింది. లక్షల మంది రైతుల బతుకుల్లో చీకట్లు నింపింది. ఈ నిజాలను దాచేసిన ఎల్లో మీడియా చంద్రబాబు ముందు మోకరిల్లిన మోంతా లాంటి దిక్కుమాలిన కథనాలతో గోబెల్స్ ప్రచారం చేసింది. మోంతా తుపాను అన్నదాతలను నిండా ముంచిన తర్వాత ఆదుకోవలసిన పాలకులు ఆడుకోవడానికి, షికార్లు చేసుకోవడానికి వెళ్లిపోయారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన పచ్చముఠ గ్రామాల్లో పంట నష్టం తీవ్రతని తగ్గించి చూపించడానికి ఎన్ని కుట్రలు పన్నాలో అన్నీ పన్నుతూ వచ్చేసింది. చంద్రబాబు పాలనలో తమ బతుకులు ఎలా ఉంటాయో అనుభవపూర్వకంగా తెలిసిన రైతన్నలు తమ కళ్ల ముందే తమకు జరుగుతోన్న అన్యాయం చూసి మౌనంగా కన్నీరు పెడుతున్నాడు. అందుకే అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ కథన రంగంలోకి దూకింది. మోంతా తుఫాను వల్ల నష్టపోయిన పంటలను, రైతులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్యూమరేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. గత నెల 31వ తేదీ సాయంత్రంలోగా తుది జాబితాను తయారు చేయాలని ఆదేశిస్తూ 30వ తేదీన సర్క్యులర్ ఇవ్వటమే ఇందుకు నిదర్శనం. వాస్తవంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా ప్రభుత్వం నష్ట తీవ్రతను తగ్గించేందుకు తొలుత 4.40 లక్షల ఎకరాల్లో పంటలు ముంపుకు గురైనట్లుగా ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని 3.45 లక్షల ఎకరాలేనని బుకాయించింది. చివరకు తుది అంచనాల రూపకల్పనలో 3.70 లక్షల ఎకరాలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. అది కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండా టీడీపీ నేతలు సిఫార్సు చేసిన పేర్లతోనే జాబితాలను తయారు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తూ ఉన్న మౌఖిక ఆదేశాలతో జాబితాలను కుదించేందుకు యంత్రాంగం రేయింబవళ్లు శ్రమిస్తోంది. కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్, ఈ ప్రొసీడింగ్స్లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా? 30వ తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు, ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ అయిపోవాలా, సోషల్ ఆడిట్ అయిపోవాలా, టు బీ కంప్లీటెడ్ బై 31st, అంటే ఒకరోజు. 30వ తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు, 31వ తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా, ఎన్యూమరేషన్ అయిపోవాలంటాడు. అంటే దాని అర్థం ఏంది? ఎన్యూమరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు. అసలు ఎన్యూమరేషన్ అంటే ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్. ఒకసారి గమనించండి. సరే, ఇది గాలుల వల్ల, వర్షాల వల్ల, తుఫాను వల్ల సుంకు విరిగిపోయిన ధాన్యం. ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారి అయినా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి, పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా, సుంకు విరిగిపోలేదా. ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాల. ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత పాలు పోసుకునే పరిస్థితి ఉండదు, తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఇది చూడకుండా, ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటారు. ఎన్నికల వేళ ఏటా పెట్టుబడి సాయం 20,000 ఇస్తామని అరచేతిలో వైకుంఠాన్ని చూపించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నదాతలను వెన్నుపోటు పొడిచాడు.
చివరకు యూరియా బస్తా కోసం రోజుల పాటు నిరీక్షించి బ్లాక్ మార్కెట్లో కొనుక్కునే దుస్థితికి రైతులను తీసుకొచ్చింది కూటమి సర్కార్. ఇన్ని కోణాల్లో వంచిన పాలకులు ఇప్పుడు మరోసారి తమను చావు దెబ్బ కొడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు రైతులు. 260 రూపాయలు 267 రూపాయలు సార్. 60 రూపాయలు దొరకాల్సింది 470, 480, 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. పెట్టుబడి సహాయం మనకు 2 ఏళ్ళకి కలిపి అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000, 20,000, 40,000 ఇస్తామన్నారు. ఆ 40,000లో ఎంత ఇచ్చినారు? 5,000 వచ్చింది సార్. 40,000 ఇస్తామని చెప్పి 5,000 గవర్నమెంట్ ఈ 18 నెలల కాలంలో మనకేమన్నా ఇన్పుట్ సబ్సిడీ ఒక్కసారన్నా ఏమన్నా వచ్చిందా? ఒక్కసారి కూడా రాలే. ఈ క్రాప్ చేయడమే లేదు సార్. ఈ క్రాప్ చేయడం లేదు. మొత్తం మీరు చేసిన పని నెంబర్ 1 సార్. వాళ్ళు ఉండమంటే అప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్యూమరేషన్ జాబితాలో పేర్లు ఉన్నా వారి నుంచి ధాన్యం సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేయబోమనటం రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది. పచ్చనేతల కనుసన్నల్లోనే గ్రామ స్థాయిలో జాబితాలు సిద్ధమవుతున్నాయి. అర్హులైన వారికి పరిహారం దక్కకుండా చేయటం, నష్ట తీవ్రతను తగ్గించి ఆర్థిక భారం తగ్గించుకోవటం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కుట్రలకు తెరతీసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తుపానులను అడ్డుకోవడం, దారి మళ్లించడం మానవాళికి అసాధ్యం. ప్రకృతి ముందు ఎవరైనా తల వంచాల్సిందే. కాకపోతే తుపాను సృష్టించిన కల్లోలం నుంచి కర్షకులను ఆదుకోవడం మాత్రం పూర్తిగా పాలకుల చేతిలో ఉన్న పనే. కానీ చంద్రబాబు ఆ పని చేయడం లేదు. ఎందుకంటే ఆయన పాలసీనే వ్యవసాయం దండగా అన్నది. రైతులను ఆదుకోవడం, అండగా ఉండడం అన్నది చేయకుండా ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవడంలో తమకు మించిన వీరుడే లేడంటూ అసాధ్యమైన వాటి మీద దిక్కుమాలిన బిల్డప్లు కొట్టుకునే పనిలో పాలకులు బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన జగన్ పాలనను తలుచుకుని మాకీ కర్మేంటి దేవుడా అని అన్నదాతలు బావురుమంటున్నారు. రైతు ఆరుగాలం శ్రమిస్తాడు, అందరికీ అన్నం పెట్టడానికి అప్పులు చేస్తాడు, అవమానాలు పడతాడు, ఎన్ని కష్టాలైనా భరించగలడు. కానీ ప్రకృతికి ఎదురెళ్లలేడు, తుఫానులను నియంత్రించనూ లేడు. అందుకే మోంథా తుఫాను విలయానికి అల్లాడిపోతున్న అన్నదాతలు ప్రభుత్వ సాయం కోసం ఆశగా చూస్తున్నారు. కానీ వ్యవసాయం దండగా అని దశాబ్దాల క్రితమే స్టేట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటికీ రైతన్న విషయంలో అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. నిజానికి మోంథా తుఫాను కన్నా చంద్రబాబును చూసే రైతాంగం ఎక్కువగా భయపడుతున్నారు. ఎందుకంటే మోంథాకి మించిన తీవ్రతతో ఇప్పటికే అనేక సార్లు రైతులను చావు దెబ్బ కొట్టింది కూటమి ప్రభుత్వం. అన్నదాతల కోసం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఎన్నో పథకాలను చంద్రబాబు ఎత్తేశారు. వాటిల్లో ఒకటి ఉచిత పంటల బీమా. జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఉచిత పంటల బీమా పథకం ఉండుంటే రైతులకిప్పుడు ఎంతో భరోసాగా ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుగా ఈ క్రాప్ విధానంలో పంటలను నమోదు చేసి ఉచిత పంటల బీమాను అమలు చేసి ఏ విపత్తు వల్ల నష్టం వాటిల్లినా వెంటనే ఆ సీజన్ ముగిసేలోపే పరిహారాన్ని అందించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను ఎత్తేసింది. రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చాలా వరకు కట్టుకోలేదు. ఇక చెప్పేదే ఉంది. పంటలకి పరిహారం ఎగ్గొట్టడానికి గతంలో గీసిన స్కెచ్ ని ఇప్పుడు మోంథా తుఫాను వేళ అమలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అన్నా, మీరున్న 5 సంవత్సరాల్లో పంటల బీమా మీరే చేశారు, మాకు తెలియదు. అసలు మా రూపాయి లేదు, మీరే చేశారు. మాకే సంవత్సరం అయిన తర్వాత 2వ సంవత్సరం మాకే సబ్సిడీ పడింది. నాకు 4 ఎకరాలు ఉందన్న. నాకు 4 ఎకరాలు ఉంది. 18 ఏళ్ళు కడగబడినాయి నాకు. సంవత్సరానికి వచ్చి 72 ఏళ్ళు పడినాయి నాకు. 72 రూపాయలు లేవు ఇవాళ. ఇన్సూరెన్స్ అసలు ఇన్సూరెన్స్ కట్టలేదని వాళ్ళు మాకు చెప్తే మేము అడిగేసరికి అది టైం అయిపోయిందంట, కట్టుకొని అన్నారు. మర్చిపోయాం సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్సూరెన్స్ కట్టాలని సంగతి మర్చిపోయాం. మాకు తెలియదు అసలు. ఇప్పుడు మొన్న ఇన్సూరెన్స్ వస్తుందని అనుకుంటుంటే ఎక్కడ కట్టారు ఇన్సూరెన్స్? గవర్నమెంట్ కట్టలేదు. ఏం చేయాలి? అది కూడా సొసైటీలో కడుతున్నారంట సార్, మిగతా బ్యాంకుల్లో కడతలేదు. మన ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ సమయానికి వచ్చేది, ఇన్సూరెన్స్ బీమా వచ్చేది, ఇన్సూరెన్స్ బీమా వచ్చేది. రైతు నాగలు మోపే టైంలో డబ్బులు పడేవి, పెట్టుబడికి రైతు భరోసా కింద వచ్చేది. విత్తనాలు కొనుక్కునే టయానికి మనకి 5,000 వేసేవాళ్ళు సార్. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. మీరున్న 5 సంవత్సరాల్లో ధైర్యంగా డేరుగా వడ్డమ్ముకున్నాం మేము. అంతకుముందు వడ్డమ్మిన దాఖలా లేవు. మీరు వచ్చిన తర్వాతే మిల్లర్స్ రైతులు తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళి
చిలకలపూడి ఎస్టేట్లు అమ్మా, పల్లెటూరులో జగన్ గారు మిల్లు అమ్మా. అప్పటి నుంచే నేను నేర్చుకున్న వడ్డమ్మటం అంటే ఏంటనేది మీరు వచ్చిన తర్వాతే. ఇవాళ రైతు ఇప్పుడు అన్నం తిన్నాడంటే మీ అయ్యంలోనే తిన్నాడు. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ని మరిపిస్తూ రైతన్నలకు అండగా నిలిచిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి పాలన చూసిన అన్నదాతలు చంద్రబాబు ప్రభుత్వం తమ బతుకుల మీద దెబ్బ కొట్టడాన్ని తట్టుకోలేకపోతున్నారు. వ్యవసాయం దండగా అని పబ్లిక్ గా చెప్పిన చంద్రబాబు రైతులను ఏమాత్రం ఆదుకుంటారో జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు. అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, రైతులకు మద్దతుగా ఎంత దూరమైనా వెళతామని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.